రేణిగుంట మండలం వెదల చెరువు గ్రామంలో వెలసిన శ్రీ ఓంకార జ్యోతిర్లింగేశ్వర స్వామి ఆలయంలో జరుగు శివరాత్రి మహోత్సవాల గోడ పత్రికలను ఆలయ కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ఈ నెల 8, 9 తేదీలలో రేణిగుంట మండలం వెదల చెరువు గ్రామంలో వెలసిన శ్రీ ఓంకార జ్యోతిర్లింగేశ్వర స్వామి పురాతన ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు సంబంధించిన గోడ పత్రికలను సోమవారం తిరుపతి కపిల్ తీర్థం నంది సర్కిల్ నందు ఆలయ కమిటీ సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెదల చెరువులో వెలసిన శ్రీ జ్యోతిర్లింగేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 8వ తేదీన శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయం 6 గంటలకు స్వామివారి మూల విరాట్కు అభిషేకంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని తెలియజేశారు. అదే రోజు రాత్రి 12 గంటలకు లింగోద్భవ అభిషేకం జరుగుతుందని, 9వ తేదీ ఉదయం శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని, జిల్లా నలుమూలల నుంచే కాకుండా చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల నుంచి భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని అనుగ్రహం పొందాలని విజ్ఞప్తి చేశారు. నిరంతరం అన్నప్రసాదాల వితరణ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు చంద్రశేఖర్ స్వామి, సురేష్ స్వామి, గుండాల గోపీనాథ్, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, ప్రభాకర్ నాయుడు, నందు, కెఎన్ రాజా, పొన్నాల జేజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీ ఓంకార జ్యోతిర్లింగేశ్వర స్వామి దేవాలయంలో ఈ నెల 8వ తేదీ మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ప్రతి ఒక్కరూ విచ్చేసి స్వామివారిని దర్శించుకుని ఆయన ఆశీస్సులు పొందాలని కోరుతున్నాము. అలాగే 8వ తేదీ శివరాత్రి రోజు ఉదయం 6 గంటలకు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేసి ప్రత్యేక అలంకరణ చేసి మూల విరాట్ దర్శనాన్ని కల్పిస్తాము. అలాగే ఆ రోజు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. అన్నప్రసాదాలు వితరణ జరుగుతుంది. ఆ రోజు ఉదయం 10 గంటలకు 25 అడుగుల మహాశివలింగానికి గుడి ఆవరణలో పాలాభిషేకం జరుగుతుంది. అందరూ వచ్చి పాలాభిషేకంలో పాల్గొనాలి. 8వ తేదీ 12 గంటలకు లింగోద్భవ దర్శనం ఉంటుంది. 9వ తేదీ నెక్స్ట్ రోజు శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది.